ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏప్రిల్ 18th ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం. ఈ పైనున్న ఫోటోను చూస్తుండండి. సిలువ దేనికి సాదృశ్యం? గలతీలో రాయబడ్డ మాట, ఎవరైతే శపింపబడతారో వారు చెట్టుకి వ్రేలాడబడతారు. ఆ చెట్టుకి వ్రేలాడబడడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, ఏ చెట్టు నుంచి అయితే దేవుడు పండు తినకూడదని అన్నారు, ఆ చెట్టు క్రీస్తు సిలువకి సాదృశ్యంగా ఉంది. ఇంకొకటి, చేతులకి మేకులు. ఎందుకు? ఏ చేతులతోనైతే తినకూడదన్న పండును తీసుకున్నారు, దానికి సాదృశ్యం. కాళ్ళకి మేకులు ఎందుకు? ఏ కాళ్ళకనైతే దేవుడు ప్రవచనాత్మకంగా సాతానుడిని చితగొడతానన్నారు, దానికి సాదృశ్యం. కిరీటము దేనికి సాదృశ్యం? ఏ మానవుడైతే శపింపబడ్డాడో ఆ మానవుడు ముళ్ళ పొదల్లో బ్రతుకుతాడు అన్నదానికి ఆ ముళ్ళ కిరీటాన్ని తీసుకొని, దేవుడు ఏ ఆశీర్వాదమైతే, ఏ దేవుడైతే ఆ ఏదోను తోటలో అంత అద్భుతంగా జీవించాలి మానవుడని కోరుకున్నాడు, ఆ వాగ్దానము తిరిగి యేసు ప్రభువారు మన జీవితాల్లో ఇవ్వడానికి, మన జీవితాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆయన సిలువపై బలియాగంగా అయ్యారు అనేది మన జీవితాల్లో గమనించాలి. ఇంకొకటి మీరు అడగవచ్చు, ఎందుకు బ్రదర్ పక్కన ఆ యేసు ప్రభువాన్ని పొడిచారు, అప్పుడు నీళ్లు ఇంకా రక్తం వచ్చిందంటే, ఎవరు పాపం చేశారు? అవ్వ. ఆ పాపం చేసిన అవ్వ పక్కటెముక నుంచి తయారు చేయబడింది కాబట్టి అక్కడ పొడిచారు యేసు ప్రభువారిని అనేది గ్రహించారు. కాబట్టి ఈరోజు ఏ పాపమైతే ఏదోను తోటలో ప్రారంభమైందో ఆ పాపం శిలువ దగ్గర అంతమయ్యే విధంగా ప్రతి విషయాన్ని ఎంతో డీటెయిల్డ్గా యేసు ప్రభువారు నెరవేర్చారనేది గ్రహించండి. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడేలో చేయబడ్డ బలియాగంలో మన జీవితాన్ని మనం మార్చుకుందాం. పశ్చాత్తాప అనుభవంలోకి నడిపింపబడి దేవుడికి మహిమ తెచ్చే విధంగా మనం జీవిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.